పదే పదే బీఆర్ఎస్ బీజేపీ పొత్తులుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎట్లా వస్తారు? మీరు ఖండిస్తూ ఉన్నారు, అయినా జరుగుతూ ఉంది. కొంత తలకాయ మెడ మీద తలకాయ నేను మాట్లాడుతుంటారు. కాబట్టి దేని చేస్తుందని ఎవడైనా మెడ మీద తలకాయ ఉన్నాడు మా పార్టీ రాజకీయ పరిస్థితి చూసిన తర్వాత టీఆర్ఎస్ తోటి కలుస్తామని ఎవడని అనుకుంటే ఎవడైనా ప్రచారం చేస్తే మూర్ఖులు వాళ్ళు మూర్ఖత్వంతో చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ పనికిరాని మాటకు పెద్ద స్పందించాల్సిన అవసరం లేదు. నేను తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, గౌరవ మీడియా మిత్రులకు కూడా కోరుతా ఉన్నాను, మీడియా హౌసులకు కూడా కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో స్వతంత్రంగా పోటీ చేస్తుంది. 17 సీట్లకు పోటీ చేస్తాము, మెజార్టీ సీట్లు గెలుస్తాము. మునిగిపోయే నావను పట్టుకోము. ఇప్పుడు కూడా మునిగిపోయే నావకు మేము సహకారం అందించే ప్రసక్తి లేదు. మేము స్వతంత్రంగా ముందుకెళ్తాము. మేము ఏ రోజు కూడా, ఈరోజు కాదు ఏ రోజు కూడా టీఆర్ఎస్తో కలవలే. మేము ఒక సీట్ వచ్చినప్పుడు కూడా కలవలేదు. ఇప్పుడు ఎందుకు కలుస్తాం? ఎమ్మెల్యేగా ఏముంది ఇప్పుడు టీఆర్ఎస్ దగ్గర కలవడానికి? టీఆర్ఎస్ పార్టీ అవసరం తెలంగాణకు ఉందా? టీఆర్ఎస్ పార్టీ అవసరం పార్లమెంట్కు ఉందా? టీఆర్ఎస్ పార్టీ ఒకరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంపీలు గెలవాల్సిన అవసరం ఈరోజు ఢిల్లీకి ఉందా? కాబట్టి కుట్రపూరితంగా గత శాసనసభ ఎన్నికల్లో కూడా ఇదే రకమైనటువంటి ప్రచారం చేశాం. మళ్ళీ ఇప్పుడు ఇదే రకమైనటువంటి ప్రచారం చేస్తా ఉన్నాం. ఏ మూర్ఖులు చేసినప్పుడు కూడా, ఏ దుర్మార్గులు చేస్తున్నప్పుడు కూడా ఇది భారతీయ జనతా పార్టీ మేము ఖాతరు చేయడం లేదా ప్రచారాన్ని మనం చేస్తాం.